అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ సూపర్ టేస్టీ స్వీట్తో మీ ముందుకు వచ్చానండి. చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా, పంచదార లేకుండా నేను షాహీ తుక్కడా చేశాను. అది ఎలా చేశానో చూడండి. దీనికి ముందుగా బ్రెడ్ పీసెస్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇలాగా సైడ్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేద్దాము. చూడండి, ఇవి కట్ చేసిన తర్వాత, ఈ సైడ్స్ కట్ చేసిన తరువాత మనకు కావలసిన షేపులో అయితే మనము ఈ బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసేయచ్చు. ఒకే పీస్ని 4 పీసెస్గా చేయొచ్చు. నేనైతే 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. నేను దీన్ని డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై చేస్తున్నాను. చూడండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేయచ్చు. నేనైతే నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రై చేసినా కూడా ఈ పీసెస్ బాగా ఫ్రై అవుతాయి. ఇబ్బంది ఏమీ లేదండి. డీప్ ఫ్రై చేస్తే మరీ ఎక్కువ నెయ్యి కానివ్వండి, ఆయిల్ కానివ్వండి ఎక్కువ పీల్చేస్తుంది. అందువల్ల నేను ఇలాగ ఫ్రై చేస్తున్నాను. చూడండి, మొత్తం ప్రాసెస్ చివరి వరకు చూడండి. మీకు అప్పుడే అర్థమవుతుంది నేను ఎలా చేశాను, ఎంత సింపుల్గా చేశాను అనేది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చక్కగా తొందరగా అయిపోతుందండి. ఈ రెసిపీ అయితే చక్కగా చేసి పెట్టేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరందరూ తప్పక ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఇలాగా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు నేనైతే ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలాగా ఫ్రై అయ్యి బాగా రోస్ట్గా అనిపించాలి మనకు పీస్ అయితే. అలాగని మాడిపోకూడదండి. మనము టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి, ఇలాగా మొత్తం పీసెస్ అయితే ఇలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసేసాను నేనైతే. చూడండి, మొత్తం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను కాబట్టి ఇలాగా మొత్తం పెట్టేసుకుంటున్నాను ప్లేట్లో. చూడండి, అన్నీ ఇదే షేప్లో కట్ చేశాను. మొత్తం ఇలాగ పెట్టేసి మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద పాలు పెట్టి, చూడండి, నేను 1/2 లీటర్ పాలైతే తీసుకున్నాను. ఇందులో నేను పంచదార వేయట్లేదు, బెల్లం వేస్తున్నాను. చూడండి, ఈ బెల్లం వేయడం వల్ల పాలు విరగవండి, బాగానే ఉంటాయి. ఒక గిన్నెలో కస్టర్డ్ అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఇది వేడి పాలైతే వేసి కలపకూడదు, చల్లటి పాలు వేసి కలుపుకోవాలి. చూడండి, పాలు మరిగిన తరువాత ఆ మరిగే పాలల్లో ఈ కస్టర్డ్ అయితే వేసేసేయాలి. చూడండి, బెల్లము మనకు స్వీట్నెస్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. చూడండి, నాకైతే సరిపోయింది. బెల్లం కరిగిపోయి పాలు మరిగాయి. అందులో నేను కస్టర్డ్ అయితే వేసేసాను. ఇప్పుడు ఈ పాలు బాగా చిక్కగా వచ్చేస్తాయండి. ఇందులో ఇప్పుడు మనము కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఇలాచీ పౌడర్ నేను దంచి వేసేస్తున్నాను. అలాగే మీకు ఇంట్లో వెనిలా ఎసెన్స్ రెడీగా ఉంటే కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. నాకు అయిపోయింది వెనిలా ఎసెన్స్, అందుకని నేను వేయలేదు. ఇలాచీ పౌడర్ మాత్రమే వేశాను. దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకా బాగుంటుందండి. ఇది 2 రకాలుగా కూడా బాగుంటుంది. ఇది పీస్ చూసారా, డీప్ ఫ్రై చేయలేదు కదా, బాగా రోస్ట్ అయిందో లేదో అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో. అందుకే మీకు నేను చూపిస్తున్నాను. ఈ పాలు నేను వేడి స్టవ్ మీద నుండి దింపగానే వేయట్లేదండి, కొద్దిగా చల్లారిన తరువాత ఇందులో వేస్తున్నాను. ఎందుకంటే వేడిగా వేసేస్తే ఇది మొత్తం మళ్ళీ ఉడికినట్టుగా అయిపోతుందని చెప్పి నేను కొద్దిగా చల్లారిన తరువాత అయితే ఈ పీసెస్ మీద వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా మొత్తం బాగా ఇందులో మొత్తం మునిగేలా వేసేసేయాలండి. చూడండి, ఇలాగా ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇది మామూలుగా ఇలాగే తినేసేయచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినొచ్చు. 2 రకాలుగా కూడా స్వీట్ చాలా బాగుంటుంది. మీరు మాత్రం తప్పగా ట్రై చేయండి. చూసారా, ఇలాగా ఇంకొంచెం
గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ప్లేట్లో వేశాను. మీరు కావాలంటే గిన్నెలో వేసేసేయండి. ఇలాగ బాగా కనపడుతుందని నేను ప్లేట్లో పెట్టానండి. చూడండి, మీరందరూ తప్పక ట్రై చేస్తారు కదా. చాలా బాగుందండి. నేను దీనిపైన జీడిపప్పు కిస్మిస్ అయితే సన్నగా తరిగి వేశాను. బాదం పప్పు ఉంటే అది కూడా వేయచ్చు. నేను ఇంట్లో ఏవి రెడీగా ఉంటాయో అవి వేస్తానండి. బాదం పప్పు అయితే లేదు, కానీ జీడిపప్పు కిస్మిస్ అయితే ఉన్నాయి. అవి రెండు సన్నగా తరిగి వేసేసాను. మీ దగ్గర బాదం పప్పు ఉంటే అవి కూడా తరిగి వేయండి. డ్రై ఫ్రూట్స్ ఏమున్నా సన్నగా తరిగి ఇలా వేయండి. చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంటాయండి. చూసారా షాహీ తుకడా ఎంత టేస్ట్గా ఉందో చూడండి. థ్యాంక్ యూ.